Hello all, and once again welcome back to Krishnaveni Memorial Educational Channel. Famously, it's known as KMEC, and this is me Shrutikram, the educator of KMEC. అయితే ఈ వీడియోలో నా పాత వీడియోలకి చాలా మంచి రెస్పాన్స్ వచ్చింది. దానికి ముందు అందరికీ థ్యాంక్ యూ. అయితే ఆ పాత వీడియోలో ఏదైతే ప్రీవియస్ వీడియో నేనైతే ఇంపార్టెంట్ మోడల్ పేపర్స్ ప్లస్ మీకు మంచి మోటివేషన్ ఇచ్చాను, ఆ వీడియో చివరిలో చెప్పాను ఈ వీడియోలో నేను ఎప్సెట్ ఫ్రీ క్లాసెస్, ఓన్లీ ఏపీ ఎప్సెట్ కి బాగా ఇంపార్టెంట్ అయిన ఫ్రీ క్లాసెస్, TSEAMCET కూడా బాగా యూజ్ అవుతుంది. అయితే అవి మీకు అందిస్తానని చెప్పాను. అయితే మీకు ఒకరికి చాలా మంది గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, ఈ క్లాసెస్ నేను కండక్ట్ చేసేవి కాదు, అలాగే అవి ఇప్పుడు స్టార్ట్ అయినవి కాదు. అండ్ ఇంకొక ఇంపార్టెంట్ అప్డేట్ ఏంటంటే, ఇప్పుడు నేను ఎందుకు వీటిని షేర్ చేస్తున్నాను అంటే, మీలో చాలా మందికి ఈ ఇర్రెస్పెక్టివ్నెస్ అనేది పెరగడానికి కారణం కోవిడ్ లాస్ట్ ఇయర్ వచ్చింది. లాస్ట్ ఇయర్లో మీకేంటంటే, ఎవరైతే ఇంట్రెస్టింగ్ స్టూడెంట్స్ ఉన్నారో వాళ్ళకి ఒక ఇంట్రెస్ట్ అనేది పుట్టింది. సో ఓకే, ఇంట్లో ఉంటున్నాం. ఎవరైతే నేను నాలాంటి స్టూడెంట్స్కి చెప్తున్నాను, కొంతమందికి ఇంట్రెస్ట్ ఉంటుంది కదా, నేను ఇలా చదువుతున్నాను, నేను ఇంత పర్సంటేజ్ వచ్చింది, నెక్స్ట్ ఇయర్ ఇంకొంచెం డెవలప్ చేసుకోవాలి, కాబట్టి నేను ఏదో ఒక బయట క్లాసెస్ ఏదో ఒకటి వినాలని. చాలా మంది ఏంటంటే జూమ్ క్లాసులు బయట వాళ్ళు వెతకేయడం, లేకపోతే యూట్యూబ్లోనే చాలా మంది సెర్చ్ చేయడం. అందుకే కదా నాలాంటి ఛానల్స్ కూడా పుట్టుకొచ్చింది. నాలాంటి వాళ్ళు 100 మంది 1000 మంది ఎన్ని ఒక 5-6 వేల సబ్స్క్రైబర్లతో ఉండే ఛానల్స్ కాస్త ఒకసారిగా 100K 1000K 200K అలా వెళ్ళిపోయింది. కారణం దేనికి? మీకు అప్పుడు కలిగిన ఇంట్రెస్ట్. అయితే ఇప్పుడు అదే ఛానల్స్ వాళ్ళు తక్కువగా వీడియోస్ అప్లోడ్ చేస్తున్నారు. దానికి కారణం ఏంటి? మీకు ఇప్పుడు లోపించిన ఇంట్రెస్ట్ ఏంటి? అప్పుడు మీకు కలిగిన ఇంట్రెస్ట్ వల్లే చాలా మంది అలా పుట్టుకొచ్చారు. ఆఖరికి నాతో సైతం ఇప్పుడు మీకు ఆ లోపించిన ఇంట్రెస్ట్ కారణం ఏంటంటే కోవిడ్ మీకు చాలాసేపు ఇంట్లో ఉంచేసింది. కాబట్టి ఇంట్లో ఉండేసరికల్లా, ఇంట్లో ఉండే థాట్స్ మ్యాక్సిమం ఇంట్లో ఉండేసరికల్లా మీకు ఒక పాజిటివ్ ఎనర్జీ అనేది కాస్త నెగ్లెక్ట్ అవుతూ ఉంటుంది. నెగిటివ్ ఎనర్జీ మీకు ఈ డిస్పైర్ అవ్వదండి. కేవలం ఏవైతే నెగిటివ్ ఉందో అది బయటికి పోకుండా పాజిటివ్గా ఉన్న మంది లైట్గా డిస్ట్రాక్ట్ అవుతా అలా వెళ్ళిపోతూ ఉంటుంది. లాస్ట్ ఇయర్ చాలా మంది డిస్ట్రాక్షన్స్కి లోన్ అయిపోయి ఉంటారు. అసలు ఇప్పటి వరకు అసలు ఫోనే ముట్టనోడు చాలా మంది ఇన్స్టాగ్రామ్లో ఓపెన్ చేశారు, ఈ ట్విట్టర్లో ఫాలో అవుతారు, టెలిగ్రామ్లో అక్కడికి మూవీలు డౌన్లోడ్ చేస్తున్నారు. అసలు టెలిగ్రామ్ యాప్ లాస్ట్ ఇయర్ హైయెస్ట్ రేటెడ్ యాప్ ఉంది. ఏంటి? చాలా పెద్ద గేమ్స్ అయినా PUBG, ఫ్రీ ఫైర్ ఇలాంటి గేమ్స్ ఉన్నా, ఆఖరికి ఇంతకుముందు లాస్ట్ ఇయర్ లూడో గేమ్ కూడా స్టార్టింగ్ 1 మంత్ ఏదో ట్రెండ్ అయింది, తర్వాత నుంచి టెలిగ్రామ్ హైలోకి వెళ్ళిపోయింది. కారణం ఏంటి? అప్పుడు ఎడ్యుకేషన్ ఛానల్స్ పుట్టుకొచ్చినందుకు కాదు, టెలిగ్రామ్ ఛానల్ అప్పుడు టెలిగ్రామ్స్ ఎప్పుడు హైలోకి వెళ్ళినాయి అంటే, మీకు మూవీస్ అందులో ఫ్రీగా దొరుకుతున్నాయని. మీకు అప్పుడే డిస్ట్రాక్షన్ స్టార్ట్ అయిపోయింది. ఆ డిస్ట్రాక్షన్ కాస్త ఇప్పుడు పెరిగి 2021కి వచ్చేసరికల్లా అది కొంచెం పెరిగిపోయింది. నేను ఇంతసేపు సోది చెప్పిందంతా మీకు అర్థం కావడానికి, అంతేగాని నేను పర్సనల్గా ఏం తీసుకోవట్లేదు, ఓకేనా? మీరు ఒకటి గుర్తుపెట్టుకోండి, మీరు ఈ ఎప్సెట్ ఆన్లైన్ క్లాసెస్ ఎవరైతే TS వాళ్ళు ఉన్నారో 15 రోజులు ఉన్నాయి, ఈ 15 రోజులకి వాళ్ళ ప్లాన్ నేను ఏది ఇవ్వట్లేదు. ఏపీ వాళ్ళకి 20 days ప్రిపరేషన్ ప్లాన్ ఈ సాటర్డే కాదు, శుక్రవారం సాయంత్రం చెప్తాను. అది మీకు తర్వాత అప్డేట్లో వస్తుంది. ఆల్రెడీ షెడ్యూల్ ఏదైతే ఉందో నేను అది రిలీజ్ చేస్తాను. అయితే ఆ షెడ్యూల్లో ఒక చేంజ్ ఉంది, అది కూడా ఈ వీడియో ఎండింగ్లో చెప్తాను. జాగ్రత్తగా చివరి వరకు చూడండి. అయితే మీరు ఒకటి బాగా గుర్తుపెట్టుకోండి, మీరు ఈ ఎప్సెట్ క్లాసెస్ని అలాగే ఈ ఎంసెట్ కూడా ఉపయోగపడతాయి. ఎందుకంటే వితౌట్ డిలీట్ సిలబస్ వాళ్ళు చెప్తున్నారు కాబట్టి. మొత్తం 4 సబ్జెక్టులు, మ్యాథ్స్ B, ఫిజిక్స్, కెమిస్ట్రీ. ఫిజిక్స్లో కూడా మొత్తం కవర్స్ అన్నీ కవర్ చేశారు. జూలై 24 వరకు టైం ఉంది. ఇవాళ 19వ తారీఖు, ఇవాళ 20వ తారీఖు. నేను ఇప్పుడు చెప్పేది 19వ తారీఖులండి. మీకు 20వ తారీఖు కల్లా ఈ వీడియో వస్తుంది. 4 రోజులు ఉంది. 4 రోజులు మీరు ఇంకొక 3 రోజులు ఎక్స్టెండ్ చేసుకొని వారం రోజులు వేసుకోండి. వారం రోజులు మీ దగ్గర ఒక స్ట్రాంగ్ ఇంటర్నెట్ కనెక్షన్ అనేది మెయింటైన్ చేసుకొని, మ్యాక్సిమం మీ దగ్గర అందరికీ 1.5 GB ఫ్రీగా దొరుకుతుంది. దేశం మొత్తం అదే పరిస్థితి, మీకు మ్యాక్సిమం దొరుకుతుంది. కాబట్టి ఆ 1.5 GBని రోజుకి 1-2 కాకుండా ఒక 6-7 క్లాసెస్ మ్యాక్సిమం చూసేయండి. ఎలా చూస్తారు అంటే, అవి డౌన్లోడ్ చేయొద్దు, ఏమి చేయొద్దు. జస్ట్ నేను కింద ఒక వీడియో లెక్చర్స్ లింక్ ఇచ్చాను, అది 16వ తారీఖు వరకు ఉంటాయి. మిగతా వాళ్ళ యూట్యూబ్ ఛానల్ కూడా ఉంది. ఆ లింక్ క్లిక్ చేయగానే కింద ఛానల్ మీకు తెలుసుగా. మీరు నాకంటే అప్డేట్ అయిపోయి ఉంటారు. మీరు ఇది పెట్టచ్చు కదా నాకే కమెంట్లు ఇస్తున్నారు. ఆ కమెంట్ల విషయాన్ని నెక్స్ట్ వీడియోలో డిస్కస్ చేద్దాం లేదు. కానీ అయితే కమెంట్లు ఇవన్నీ కాదండి, ముందు మీకు మ్యాక్సిమం తెలిసే ఉంటుంది. కాబట్టి ఆ ఛానల్లోకి వెళ్ళి ఆ ఛానల్లో మిగతా ఏదైతే ఉన్నాయో అవి కంటిన్యూ చేసుకోండి. టైం టేబుల్ కూడా వాళ్ళు పెట్టిన టైం టేబుల్, ఆ వీడియో లెక్చర్స్ తాలూకా కంప్లీట్ యొక్క లింకు, అలాగే వాళ్ళు అందించిన ఇంపార్టెంట్ బిట్ బ్యాంక్ ఏదైతే ఈ క్రూషియల్ టైంలో మీకు బాగా యూజ్ అవుతుందో ఆ బిట్ బ్యాంక్, వాళ్ళు మ్యాక్సిమం హార్డర్ బిట్స్ అన్నీ కవర్ చేశారు.
ఈజియర్ బిట్స్ ఏదో 2-3 చెప్పుంటారు, కానీ హార్డర్ బిట్స్ అన్నీ కవర్ చేశారు. ఎందుకంటే ఎంసెట్లో హార్డర్ బిట్స్కే స్కోప్ తక్కువగా ఉన్న మార్క్స్ ఎక్కువగా ఉంటాయి. అంటే అన్నిటికీ సేమ్ మార్కింగే, కానీ మీరు అక్కడ సాల్వ్ చేసేస్తే తర్వాత మీకు థింకింగ్ ఎబిలిటీ పెట్టి మోడరేట్ ఈజీగా లాగించేస్తారు. సో ఇప్పుడు ఈ వీడియో ఇంతసేపు తీసుకుని కూడా మాక్సిమం మీకు ఎందుకు చెప్తున్నానంటే, మీరు ఆ క్లాసెస్ని ఎంత త్వరగా అయితే అంత త్వరగా కంప్లీట్ చేసుకోండి. మై డియర్ టీఎస్ స్టూడెంట్స్, మీకు టీఎస్ వాళ్ళకి అదే ఇప్పుడు వరం. ఇంకా నేను అందించే వాటిలో అది మీకు ఇంకా మాక్సిమం బెస్ట్. ఈ వీడియో తర్వాత నా వీడియోలు మీరు చూడకపోయినా పర్లేదు, కానీ ఇది మటుకు మాక్సిమం ప్రిపేర్ అవ్వండి. నేను ఇప్పుడు ఎందుకు అందిస్తున్నానంటే, ఈ క్రూషియల్ టైంలోనే మీరు పట్టుకుంటారు. ఈ క్రూషియల్ టైంలో ఆఖరికి నాకు ఇప్పుడు కూడా మెసేజ్ వస్తుంది. నేను ఇప్పటి వరకు ఎంసెట్ ప్రిపరేషన్ స్టార్ట్ చేయలేదు. 15 రోజుల్లో ఎగ్జామ్ ఉంది. పోస్ట్పోన్ అయితే అవన్నీ దట్స్ ద సెకండరీ థింగ్. ప్రైమరీగా మీరు ప్రిపేర్ అయిపోయి ఉండాలి కదా, ఓకేనా? ప్రైమరీగా మీరు ప్రిపేర్ అయి ఉండాలి కాబట్టి ఈ 15 రోజులనే మీరు డెడ్ లైన్ కింద పెట్టుకొని 15 రోజులు స్పష్టంగా చేసుకున్నట్లయితే బెస్ట్ బుక్స్ ఉన్నాయి. బెస్ట్ బుక్స్లో ఉన్న ఆల్రెడీ దీప్తి పబ్లికేషన్స్ అన్న, ఆ దీప్తి పబ్లికేషన్స్ PDF కూడా నేను ఆల్రెడీ టెలిగ్రామ్ ఛానల్ అప్లోడ్ చేశాను. మీరు ఎవ్వరూ నాకు పర్సనల్ మెసేజ్లు చేయొద్దు, టెలిగ్రామ్లో కానీ ఎక్కడ నాకు పర్సనల్ మెసేజ్ చేయొద్దు. నేను ఈసారి పెట్టారంటే నేను డైరెక్ట్గా డిలీట్ చేయడం కొట్టేస్తాను. నేను అసలు మీకు ఆన్సర్ కూడా ఇవ్వను. మీరు ఎన్ని మెసేజ్లు అయినా పెట్టుకొని నేను ఈసారి ఆన్సర్ ఇవ్వను. ఎందుకంటే నాకు ఇక్కడ ఇంకొక ఛానల్ ఉంది, అంటే నాకు ఇంకొక న్యూస్ ఛానల్ నేను ఇక్కడ వర్క్ చేస్తున్నాను. దాంతోపాటు ఇంకా చాలా ఉన్నాయి నాకు వర్కులు. పైగా నేను ఈ మధ్య ఇప్పుడు ఐసోలేషన్లో ఉన్నాను. నేను వెనకాల స్క్రీన్ మారింది అనుకో మాకండి, వెనకాల స్క్రీన్ సెట్ చేయించాం ఇట్లాగా. అప్పుడున్న స్క్రీన్ ఇప్పుడున్న స్క్రీన్ ఒకటే కాదు, అది వేరే స్క్రీన్ ఇది వేరే స్క్రీన్, మీకు వేరేగా కనిపించింది అంతే. సో జాగ్రత్తగా చూడండి. మీకు ఇంత టైం ఉంది తీసుకొని కూడా నాకు తెలిసి ఇప్పటికే 6 minutes దాటేసింది. జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి, ఈ క్లాసెస్ మీకు వరం. అండ్ ఏపీ స్టూడెంట్స్ ఎవరైతే ఉన్నారో ఇప్పుడు జాగ్రత్తగా రండి. మీరు ఏపీ స్టూడెంట్స్, నాతో పాటు చదువుకుంటున్న స్టూడెంట్స్, ఏపీలో టీఎస్కి అప్లై చేసిన వాళ్ళు ఇప్పుడే అప్లై చేసేసుకోండి. ఏపీలో వాళ్ళు టీఎస్కి అప్లై చేశారా, దాన్ని సెకండరీ కింద వదలొద్దు, దాన్నే ముందు ప్రయారిటీ కింద పెట్టుకోండి. హార్డర్ బిట్స్ అన్ని కవర్ చేస్తారు. ఏపీకి వచ్చేసరికల్లా హార్డర్ బిట్స్ మీకు ఇంక ఈజీ అయిపోతాయి. హార్డర్ని ఈజీగా ట్యాకిల్ చేస్తారు, మోడరేట్ని కొంచెం కష్టపడతారు, ఈజీని ఇంకో దులిపేస్తారు. మీరు టోటల్గా ఇంకా మ్యాక్సిమం అంటే మ్యాక్సిమం స్కోర్ 120+ వస్తాయి. ఈ క్లాసెస్ విని బిట్ బ్యాంక్ అని సాల్వ్ చేసినట్లయితే మీకు ఇంకా ఈ తొక్కలో బిట్ బ్యాంక్లు, ప్రీవియస్ క్వశ్చన్లు, చాప్టర్ వైజ్ బిట్లు ఏమీ మీకు అవసరం లేదు. వాళ్ళు ఇచ్చిన బిట్ బ్యాంక్ కింద ఉంది, ఆ బిట్ బ్యాంక్ చేసుకోండి. ఇంకా మీకు ఒక డౌట్ ఏంటంటే, ఈ మెటీరియల్ సరిపోతుందా? ఈ మెటీరియలే సరిపోతుంది. ఈ క్రూషియల్ టైంలో మీకు ఇంకా మెటీరియల్స్ కావాలనుకుంటే మొత్తం సప్లై చేస్తాను. నేను ఇంకా రాత్రులు పగళ్ళు కూర్చొని చేసుకుంటూ ఉంటానే, ఎవ్వరూ చేయడు. నేనే చెప్తున్నాగా, నేనే చేయను. మీరు రోజు అడుగుతున్నప్పుడల్లా నాకు రోజు డౌట్ పడుతుంది. నేను ఇలా ఇస్తున్నానే కానీ ఎప్పుడైనా చదువుతున్నాడా? నా ఫ్రెండ్స్ కూడా అదే అడుగుతారు. పక్కన ఇదిగో ఇక్కడే చాలా మంది ఉన్నారు, కెమెరామెన్ ఉన్నాడు, ఎడిటర్ ఉన్నాడు, వీళ్ళందరూ ఒకటే అడుగుతారు, అరే నువ్వు ఇన్ని మెటీరియల్స్ ఇస్తున్నావు, ఇన్ని ఇస్తున్నావు, ఎప్పుడైనా చదువుతాడా అని. అసలు మీరు చదువుతున్నారా లేదా అనేది నాకైతే తెలియదు. నేను లాస్ట్ వీడియోలో కూడా చెప్పాను. ఒక అమ్మాయి కమెంట్ చేసింది, ఆ వీడియో అయిపోయిన తర్వాత ఒక 5 మెసేజ్ చేశారు. 5గురా 6గురు, ఆ మొత్తం కలుపుకుంటే ఒక రౌండ్ ఫిగర్ 10 వేసుకోండి, 10 మందే. నాకు ఇప్పటికే ఇది రోడ్ టు 1K అని పెట్టా. 1K సబ్స్క్రైబర్స్ అవుపోతుంది రెండిట్లోనూ, టెలిగ్రామ్ అండ్ ఇన్స్టా. ఈ టెలిగ్రామ్లో కానివ్వండి, యూట్యూబ్లో కానివ్వండి 1K దాటిపోతుంది. మీరు ఓన్లీ 10 మంది నాకు మెసేజ్ చేసింది. సరే మీరు నాకు మెసేజ్ చేయకుండా కూడా కొంతమంది ప్రిపేర్ అయ్యి ఉండొచ్చు, ఓకే 50, 100 మందేనా? ఇంతమంది యూట్యూబ్ వీడియోలు చూస్తున్నారే, ఇంతమంది చేసినా కూడా నేను లాస్ట్ టైం మోటివేషన్ వీడియో పెట్టినప్పుడు కొన్ని బ్యాడ్ కమెంట్స్ వచ్చినాయి, కొన్ని గుడ్ కమెంట్స్ వచ్చినాయి. నాకు దాంతో పెద్ద పనేం లేదు. అసలు స్టార్టింగ్లో ఒకటి గుర్తుపెట్టుకోండి, మీకు ఇలా చెప్తున్నాను అనుకోవద్దు. ఈ వీడియోకి నాకు తెలుసు ఒక 7, 6, 8, ఒక 10 డిస్లైక్లు వస్తాయి. మీకు ఒకటి గుర్తుపెట్టుకోండి, మీరు ఒకటి మాత్రం నేను చెప్తున్నాను, నా పర్సనల్ ఎక్స్పీరియన్స్ షేర్ చేసుకుంటాను, ఏమనుకోమాకండి మై డియర్ జనరల్ ఆడియన్స్. మీకు ఏంటంటే, నేను ఫస్ట్ స్టార్టింగ్ వీడియో స్టార్ట్ చేసినప్పుడు ఫస్ట్ వీడియో బాగానే మంచి రెస్పాన్స్ వచ్చింది. తర్వాత అంటే ఏదో ఇంట్రడక్షన్ చెప్పాను, నా ఫ్రెండ్స్ అందరూ వాళ్ళందరూ షేర్ చేసుకుని ఉంటారు ఆ లింక్ని, దానివల్ల మంచి లింక్సే మంచి రెస్పాన్సే వచ్చి ఉండొచ్చు. అయితే నాకు తర్వాత నేను అప్లోడ్ చేసే IP బేసిస్ వీడియోస్ మీద అంటే ఈ 30% డిలీటెడ్ సిలబస్ ఇవన్నీ ఎక్స్ప్లెయిన్ చేశా కదా, దానికి 10 లైకులు వచ్చేవి. సారీ 10 లైకులు కాదు, 10 వ్యూలు వచ్చేవి, ఏదో 1, 2 లైకులు వచ్చేవి. ఇప్పుడు అదే 10 డిస్లైకులు ఒక 100, 150 లైకుల దాకా ఎదిగింది. కారణం ఏంటో తెలుసా? ఎవరైతే ఎంసెట్ ప్రిపేర్ అవుతున్నారో వాళ్ళందరిలో ఉన్న కన్ఫ్యూజన్ని నేను పోగొట్టడానికి ట్రై చేస్తున్నా కాబట్టి, ఓకేనా? అయితే ఈ వీడియో ఇంకా అయిపోయింది. మీరు ఆ క్లాసెస్ కానీ అవన్నీ లింక్స్ అనేవి కింద డిస్క్రిప్షన్లో ఉన్నాయి, మీరు వెంటనే వెళ్ళి డౌన్లోడ్ చేసుకోండి. దయచేసి ఎవ్వరూ ఇంకా కన్ఫ్యూజ్ అవ్వాల్సిన అవసరం లేదు. దిస్ ఈస్ ఫర్ మై షార్ట్, దీస్ ఆర్ ద గన్ షాట్ ఎంసెట్ లెక్చరర్స్. నెక్స్ట్ వీడియోలో గన్ షాట్ టాపిక్స్ చూసుకుందాం. అలాగే 30% సిలబస్ ఇవాళ ఈవినింగ్ వస్తుంది. అండ్ ఇంకొక స్పెషల్ వీడియో నెక్స్ట్ వీడియోలో చెప్తాను, అది ఇవాళే రిలీజ్ చేస్తాం.